ఇప్పుడు ఈ గేదెలు కూడా ఎండ ఏమైంది అసలు వెళ్ళపోతున్నారండి వెళ్ళపోతే గేదెలు కావాలని చేశారండి. ఏమి తీసుకోవాలి తెలుగుదేశం పార్టీ మరి ఎమ్మెల్యే గారు వచ్చాడా? ఎమ్మెల్యే గారు పంపించాడంట. ఎమ్మెల్యే గారు పంపించారంట. ఎవరు వచ్చారు మీ ఖాళీ చేయించడానికి? పోలీసులు ఆడోళ్ళు మగోళ్ళు కూడా మమ్మల్ని దేవర్సంగా చేసేసి శుభ్రంగా సామానాలు పుల్లలో పెడుతులు అన్ని మళ్ళీ ఎవరో చేసుకుని వేరే వాళ్ళు బొమ్మలు పెడతారటండి. మరి ఎమ్మెల్యే గారు బొమ్మలు పెట్టుకుంటారటండి. బొమ్మలు పెట్టిస్తారటండి. సొంత ధరలో పెట్టుకోవాలి కదండి. మా స్థలాలు ఆక్రమించేసుకుని పెట్టుకుంటే ఎలాగండి? మరి జీవనాధారం ఇదే కదండి. మరి మీ పాకలో ఇవన్నీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందమ్మా? ఇందిరాగాంధీ ఏంటి ఎవరు పడిపోరు కదండి. ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చాకండి మమ్మల్ని పాడేశారు. రాత్రి అంత మాను అదిగా కూర్చున్నాయండి. నీళ్ళ దేవర్సంగా చేసి పాడేశారండి. మొగుడు చూస్తే పనుల్లోకి వెళ్ళారండి. మొగుడు చూస్తే పనుల్లోకి వెళ్ళారండి. ఒక్కొక్క కాలుకో లేక కొనుక్కునే ఇందులో ఉండి సామాన్యమైందమ్మా. నుంచి 12 గంటల వరకు తీసుకున్నాం అంతే. వచ్చేసి ఇసుక అంతా గెంటేసి ఇలా కక్క కూడా కావాలి మట్టిలో పోసేస్తాను అంటున్నారు. ఇదేంటంటే బాబు పోటీ అప్పు చేసుకున్నాను, ఇల్లు కట్టుకుంటున్నాను, 15 ఏళ్ళు అయింది. దానికి వెళ్ళి దాన్ని పెడితే అయితే పచ్చుకో అమ్మాయి 8 రోజులకు అవుతుంది 2 రోజులకి తీపు అని చెప్పాక గట్టిగా మాట్లాడితే ఎవరు గట్టిగా మాట్లాడితే వేసుకున్నామండి. శుభ్రంగా పడేస్తారు. అలా దాంసం చేసి పాడేశారండి. ఎమ్మెల్యే గారు పెంపాడంటుంది. మరి ఎమ్మెల్యే గారు మరి అలా కుటుంబం నాశనం చేసి ఎక్కడేమండి. మరి ఎమ్మెల్యే గారు మేలు చేయడేమండి. ఎమ్మెల్యే గారు మేలు చేయడేమండి. కుటుంబంలో కూల్చేస్తాడేమో. కుటుంబంలో కూల్చేస్తాడేమండి. ఎమ్మెల్యే గారు మేలు చేయడు.
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు మేలు చేయడు, కుటుంబం కూల్చేస్తాడు అంతే. మాకు వచ్చి కడగొట్టేశారు. అవన్నీ సొంతమేనండి. మరి దీనికి కావాలని చేసిన పనండి ఇది. దీనికి న్యాయం చూస్తా ఉండాలి. ఎమ్మెల్యే గారి బొమ్మలకు పెట్టేస్తే మాకు చూసుకుంటుంటామండి మేము ఆ బొమ్మల కాడ. సంపలు కూల్చేయకూడదండి. ఎవరు వచ్చినా సరే న్యాయమే జరగాలి. న్యాయం జరుగుతుంది. ఈ సంవత్సరం కదా మళ్ళీ సంవత్సరం అయినా న్యాయం జరుగుతుంది, మంచి జరుగుతుంది. సంపలు అనపర్తి నియోజకవర్గం కుతుకులూరు గ్రామం ఎస్సీపేటలో మరి నిన్న జరిగిన ఇల్లు కూల్చివేత చూస్తూ ఉంటే ఇది ఏ రకంగా విధ్వంసం చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ముఖ్యంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే అయిన తర్వాత పేదల ఇల్లు ఎక్కడైతే ఇది ఉందో అక్కడ కూల్చేయడమే తన పని. ముఖ్యంగా మరి తన ఎమ్మెల్యే అయిన తర్వాత బెక్కువల్లో కూల్చేశారు, పందరపాకులో కూల్చేశారు, రాజుపాలెంలో కూల్చేశారు, పెదపూడిలో కూల్చేశారు, అదేవిధంగా దోమాళ్ళలో కూల్చేశారు. ఈవేళ మళ్ళీ సుమారు 10 ఇల్లు కింద వాళ్ళు వాడుకుంటున్నారు. పాపం ముసలోళ్ళు అయ్యి ఉండడానికి, అదేవిధంగా పశువులు కట్టుకోవడానికి ఇవి కూడా వాడుకుంటున్నారు. సుమారు 10 ఎస్సీపేటలో ఉన్నటువంటి 10 ఏవైతే మరి ఇళ్ళటి వీళ్ళు నిర్మించుకున్నారో అవన్నీ కూడా పోలీసు బందోబస్తు పెట్టి కూల్చేయడం. మరి రామకృష్ణారెడ్డి నేను ఒకటే చెప్తా ఉన్నాను వీళ్ళందరి సమక్షంలోనూ, ఇది ఎక్కడి న్యాయం? అంటే పేదవాళ్ళు ఇల్లు కూల్చేయాలా? అంటే కూల్చేస్తే కానీ నీ కడుపు నిండదా? మళ్ళీ వీళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడ ఎవరియో విగ్రహాలు పెడతారట, రోజు మా ఇల్లు కూల్చేసేందుకు వాళ్ళ విగ్రహాలు చూసి మేము దండం పెట్టుకోవాలా ఏంటి అని వాళ్ళు బాధపడుతున్నారు. అంటే నువ్వు విగ్రహాలు పెట్టించడానికి వీళ్ళు ఇల్లు కూల్చేయాలా? నీకు బోళ్ళంత ఆస్తి ఉందే, బోళ్ళంత సంపాదించేమే, ఒక స్థలం కొనుక్కుని అందులో నీ ఇష్టం వచ్చిన నీ ఎంతమంది కావాలంటే అంతమంది విగ్రహాలు పెట్టుకోవచ్చు కదా. పేదవాళ్ళు ఇల్లే కావాలా నీకు? వీళ్ళ గుడిసెలే పడగొట్టేయాలా? ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి దౌర్జన్యం? ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకంగా దౌర్జన్యం జరుగుతుంటే అనపర్తి నియోజకవర్గంలో ఇంకో రకంగా దౌర్జన్యం. కానీ ఏది అయితే అడ్డుందో తను ఏమైతే అనుకున్నాడో అనుకున్నది అనుకున్నట్టుగానే చేసేయాలి. దానికి మరి అంత ఇదిగా నువ్వు చేయాలంటే అంత పోలీసు నిజంగా రికార్డెడ్గా మీకు ఏమన్నా ఉంటే ఆ పోలీసులు ఎందుకు, 100 మంది పోలీసులు ఎందుకు, 4-5 ఎస్ఐలు ఎందుకు, లేడీ కానిస్టేబుల్ ఎందుకు, ఇంతమంది ఫోర్స్ తోటి దళితుల యొక్క మరి గుడిసెలు తీసేయడానికి ఇంతమంది పోలీసులు అవసరమా? నీకు ఏ రకంగా హక్కు ఉంది? నువ్వు ఈ తీసేసి ఇక్కడ విగ్రహాలు పెట్టేస్తావా? ఎవరు విగ్రహాలు పెట్టేస్తావు? కనీసం మానవత్వం ఉందా నీకు? అసలే ముసలోళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ఈ గుడిసెల్లోనే పడుకుంటున్నారు. పని పాట లేకుండా ఎక్కడ పనికి వెళ్ళలేని వాళ్ళు ఏదో గేదెలు మేపుకుంటూ అలాగే కాలక్షేపం చేస్తున్నారు. వాళ్ళందరి జీవనోపాధి పోతుంది. రా ఇక్కడికి వచ్చి చూడు, ఆ గేదెలను అయ్యి కూడా చూస్తుంటే ఆ చెట్ల కింద రోడ్డు మీద ఎలాగుంటున్నాయో గేదెలు తిరుగుతున్నాయో. కనీసం ఇక్కడికి వచ్చి మాట్లాడు. నీకు దమ్ముంటే నువ్వు ఎందుకు పడగొట్టించావు ఏంటి అన్నది వచ్చి ఇక్కడ మాట్లాడు. పోనింటే పక్క బాట దూరం, పక్క గ్రామం ఏమిది, 5 నిమిషాల పని. ఇక్కడికి వచ్చి మాట్లాడొచ్చు కదా. పలానా కారణంతో తీయించామని అదేమీ లేదు. ఫోర్స్ తోటి ఏదో రౌడీయిజంగాను చేసేయడం. నీ రౌడీయిజాలు గోండాయిజాలు ఏటెళ్ళ కాలం మాత్రం సాగుద్ది మాత్రం నువ్వు అనుకోవద్దు. గ్యారంటీగా నీ పాపాలు కూడా అన్నీ కూడా ఒక్కొక్కటి పాపాలు పండుతూ ఉన్నాయి. రానున్న రోజుల్లో ప్రజలే నీకు సరైన బుద్ధి ఏ రకంగా చెప్పాలో ఆ రకంగా చెప్తారు. అప్పుడు చూద్దాం. ఇటువంటి దౌర్జన్యకాండలు చేసిన వాళ్ళందరూ కూడా నీకంటా గొప్పవాళ్ళు, నీకంటా కూడా దారుణాలు ఓడికట్టిన వాళ్ళు ఉన్నారు. హిట్లర్ లాంటి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. వాళ్ళతోటి పోల్చుకుంటే నువ్వెంత?
ఇంకా 3 సంవత్సరాలు ఉంది, 3.5 సంవత్సరాలు. పాకలు అది ఇలాంటి వాళ్ళు కూడా తీశారు. దుర్మార్గు పాలన రకంగా ఉంది. దుర్మార్గులు పాపం తల్లి రోజు వస్తారు ఎక్కడ దేవుడు అన్న కూడా ఉన్నాడు. తప్పనిసరిగా వాళ్ళ పాపం పండుద్ది. ఇవన్నీ కల్లా చదువు చేస్తారు. ఎండ వాన ఈ నెల నుంచి ఎప్పుడు కూడా ఎవరు ఏమనలేదండి, ఎవరు దీని గురించి రాలేదండి ఇప్పటివరకు. వీళ్ళే కావాలని అక్రమంగా దౌర్జన్యంగా ఉన్న గేదెల్ని బయట కట్టేసి మొత్తం లాగేశారండి జేసీబీ తోటి. ఇక్కడ మన పార్టీ వచ్చాక ఇవన్నీ అసలు ఉన్నాయా అదేండి అవన్నీ బోడపి కాస్త వాడేస్తే ఒకసారి అంతే అండి. వాళ్ళు ఏం కట్టించినా మాకు అనవసరం అండి. ఇప్పుడు మనకు వచ్చే వరకు ఆలోచిస్తామండి. ఆ తర్వాత మీరు వచ్చాక మనం న్యాయం చేయాలండి. ఏదేమైనా సరే మొత్తం ఏం చేయాలని పెట్టుకోవాలండి టార్గెట్. అదేండి అందులో నేను ప్రభుత్వంలో ఏ కట్టుకున్నా కానీ మీరు మొత్తం తీయించి మాకు పట్టాలు ఇచ్చేలా చేయాలండి మరి లాస్ట్కి. అదే అది మీరు కావాలండి. కనీసం ఎమ్మెల్యే గారి ద్వారా కానీ ఇప్పుడు పరామర్శించడానికి కూడా రాలేదండి. ఆయన పరామర్శించడానికి రాలేదండి. అదేంటి పరామర్శించడం రాలేదండి. ఆయన ద్వారా జరుగుతుంది కదండి. మరి చీపులు పట్టుకుని రెడీగా ఉంటారు అందరూ. చెప్పులు దాన్ని లేస్తామండి. అడగనా కొద్దిగా అడిగితే కొద్దిగా చెప్పులు దాన్ని లేస్తామండి. అప్పుడు ఎలా వస్తాడు మొబైల్ చెల్లింది పాపం చూడ అలాగా అదిగోండి ఎండకు ఉండిపోయింది. అలాగా అలా కట్టుకుంటున్నాండి. ఇంకా ఇవ్వండి మాకు దీని మీద అవన్నీ పడగొట్టేసందుకు ఇక్కడ ఎడతారండి బొమ్మలు. ఇక్కడ ఎడతారండి వరుసగా పెట్టా బొమ్మల కాడ మేము కూకుని దండాలు ఎడతా కూర్చోవాలా. అంతే మరి ఎమ్మెల్యే గారు చేసిన గొప్ప పని అండి అది. కప్పెట్టి 60 సంవత్సరాలు 60 ఏళ్ళ నుంచి ఉంది. ఇందిరాగాంధీ ఇల్లు ఇచ్చిన కానించి కాలం అలాగే ఉన్నదండి. కావాలంటే చేశారా పని? ఈ పరిపాలన కూడా మా తోడు కావాలని చేసిందేంటి? ఎవరు ఏమని ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చాక ఏంటి మమ్మల్ని అలా దమనం చేసి పాడేశారు. రాత్రి అంత మాను అదిలో కూర్చున్నాయండి. నీళ్ళ దేవరసింగం చేసి పాడేశారండి. మా మొగుడు చూస్తే కన్నుల్లో కల్లేరండి. అదే మొగుడు చూస్తే కన్నుల్లో కల్లేరండి. వేసుకుంటారు ఒక్కొక్క కొనుక్కో పాడుకో లేదా కొనుక్కునే దాంట్లాగా బతుకుతున్నాం. ఇందులో నుండి సామాన్యమైందమ్మా. ఎప్పుడే నిన్న ఎన్నికల్లో జరిగింది. 5 గంటల నుంచి 12 గంటల వరకు ఇంకా మరి వచ్చేసి ఇసుక అంతా గెట్టేసి ఇలా కక్కలు కూడా కావాలి మట్టిలో పోసేస్తాను అంటున్నారు. ఇది ఏంటంటే బాబు పోటీ అప్పు చేసుకున్నాను, ఇల్లు కట్టుకుంటున్నాను, 15 ఏళ్ళు అయింది. దానికి వెళ్ళో తనబెడితే అయితే పట్టుకోమ్మా ఎన్ని రోజులు అవుతుంది 2 రోజులకి తీపు అని చెప్పాక వేసుకున్నామండి. శుభ్రంగా పడేస్తారు.
నాగేశ్వరి పెట్టుకుని పిల్లలు సీట్ ఇచ్చుకుని చేసుకున్నాం కూడా మరి అలా ధ్వంసం చేసి పాడేశారండి. ఎమ్మెల్యే గారు పెంపాడు అంటుంది. మరి ఎమ్మెల్యే గారు మరి అలా కుటుంబం నాశనం చేసేస్తాడేమండి. మరి ఎమ్మెల్యే గారు మేలు చేయడేమండి. ఓట్లు అడగడానికి వస్తే అప్పుడు మా ఎమ్మెల్యే గారు మేలు చేయడేమండి. కుటుంబం కూల్చేస్తాడేమో. చెప్పలేదు మరి కనీసం పరమాజింట్లో కూడా రాలేదండి. కుటుంబంలో కూల్చేస్తాడేమండి. ఎమ్మెల్యే గారు మేలు చేయడు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు మేలు చేయడు. కుటుంబంలో కూల్చేస్తాడు అంతే. ఎప్పటి నుంచి 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు ధ్వంసం చేసి పాడేశారండి సుప్రీం మా మొబైల్ చూస్తే కట్టుబడి లేరండి. ఒక ఏదో ఏదో నేర్చుకుని మేము అలా బతుకుతుంటే మా పొద్దు కడుకొని చేశారండి. కొడుకులు అలాగే అందరండి కావాలనే చేశారండి. లేక గోల్డ్ ఉన్నాయండి. ఆ రోడ్డు మీద పప్పుల గోల్డ్ ఉన్నాయండి. అవన్నీ సొంతమేనండి. మరి దీనికి కావాలని చేస్తానండి. ఇది మరి దీనికి న్యాయం చేస్తాను. మరి దీనికి న్యాయం చేస్తుంది. ఏమీ రాలేదు. కావాలని పెట్టారు. చూస్తా ఉండాలి. చూసినప్పుడల్లా వాళ్ళు పెట్టి మా పంపలు చేసి పెట్టిన ఎమ్మెల్యే గారి బొమ్మలు పెట్టేస్తే చూసుకుంటుంటామండి మేము ఆ బొమ్మల కాడ. ఎస్సీ గారు వద్దంటే ఇంకొక ఆయన వచ్చి ప్రజలకే లేబర్కే న్యాయం చేయాలండి. అన్యాయం చేయకూడదండి. అన్యాయం చేయకూడదండి. కంపలు కూల్ చేయకూడదండి. ఎవరు వచ్చినా సరే న్యాయమే జరగాలి. న్యాయం జరిగితే ఈ సంవత్సరం కంటే మళ్ళీ సంవత్సరం అయినా న్యాయం జరుగుతుంది. మంచి జరుగుతాయి. కంపలు కూల్ చేయకూడదండి. వేరు వేరు మన వచ్చేసి రాత్రి రోడ్లు వేరు మన ఎప్పుడు తగులుతాదో ఎవరు తగులుతుందో